హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు రేపు శ్రీరామనవమి కదా, అందుకే మన వ్యూవర్స్ కోసం కష్టపడి ఒక వీడియో తీసుకొచ్చానండి. ఏమైంటుందో గెస్ట్ చేయండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సీతారాముల కళ్యాణమే మన ప్రపంచానికి దైవ కళ్యాణంగా భావిస్తాం కదా, అంగరంగ వైభవంగా జరుగుతుంది. అది రేపే అనమాట. నేను ఇక్కడ చూపించబోయేది ఏమంటే మన ఆంధ్ర భద్రాదిగా పిలుచుకునే ఒంటిమిట్ట అనమాట. ఒంటిమిట్ట ఎక్కడుందంటే కడప టు రాజంపేట తెలియకపోతే కడప నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో ఉన్న తిరుపతి మెయిన్ వెళ్ళే దారిలో ఉంటుందండి. కడప నుంచి 26 కిలోమీటర్లు. అక్కడ దిగిపోవచ్చు, ఒంటిమిట్ట దగ్గర దించేస్తారనమాట. అది అని ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అంటే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్వామివారి కళ్యాణంకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయాయండి నిన్నటి నుంచి. ఈ వీడియో వచ్చేసి మేము 4 days బ్యాక్ వెళ్ళామన్నమాట ఉగాది పండగకు. అప్పుడు అంతా కూడా స్వామివారి టెంపుల్లోన లైట్స్ భక్తులకి అనుగుణంగా వాటర్ అవన్నీ కూడా సెట్ చేస్తున్నారు హోమం చేయడానికి. అలాగా నిన్ననే పసుపు దంచన కార్యక్రమం కూడా జరిగిపోయిందండి అమ్మవారి కోసము. ఎంత జన్మ ధన్యమైతే చూస్తాం కదా ఇలాంటివన్నీ కూడా. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదామా. 3 sides కూడా స్టెప్స్ ఉంటాయండి. మనకు వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఎక్కడ వదిలితే అక్కడ వెళ్ళొచ్చు అనమాట. ఇది మెయిన్ రాజగోపురం అనమాట. ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు. తూర్పు రాజగోపురం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్థల పురాణం ఏంటంటే ఇక్కడ స్వామివారికి నేను ఇక్కడ చుట్టుపక్కల స్టోరీ చెప్పుకుంటూ చూపిస్తానండి. నేను మొత్తం కవర్ చేశాను టెంపుల్. ఏంటంటే స్వామివారి కళ్యాణం ఏర్పాట్లలోన అన్నీ కూడా ఎండ కదండి, సెట్స్ వేసారనమాట. సెట్స్ వల్ల సరిగా చూపించలేదు. అటు ఇటు మొత్తం కవర్ చేశాను. కంపల్సరీ చూడండి. అమ్మవారి స్వామివారి కూడా చూపించాను నేను, స్కిప్ చేయకుండా. లెంతీ వీడియో అనుకోకుండా చూడండి. స్వామివారి దర్శనం కూడా కంపల్సరీ జరుగుతుంది. సీతారామ లక్ష్మణ స్వామివారి స్వామివారి రూపం కూడా నేను చూపించాను. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. లెంతీ వీడియో అనుకోవద్దు. నెక్స్ట్ స్థల పురాణంకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే జాంబవంతుడు వనవాసంకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించుకొని వారిని కొలిచారని చెప్తారండి. అది ఒక స్టోరీ. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఒంటి మిట్ట అనే 2 రాక్షసులు కదా వాళ్ళు. కానీ వాళ్ళు స్వామివారి భక్తిలో మునిగిపోయి రాక్షసత్వంనే మర్చిపోయి మంచి మనుషులుగా మారి వారి పని వారు చేసుకుంటూ ఉన్నారంటండి. అదొక స్టోరీగా చెప్తారండి ఇక్కడ. 2, 3 వచ్చేసి ఏంటంటే ఒకే శిలపైన ముగ్గురు అంటే రామ లక్ష్మణ సీత ఒకే శిలపై చెక్కబడి ఉన్నారండి. అందుకే ఒంటి మిట్ట అని కూడా చెప్తారండి స్థల పురాణము. ఇది మెయిన్ స్థల పురాణము. ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడైనా హనుమయ్య ఉండకుండా ఉంటారా అండి? స్వామివారి పాదాల చెంతనే ఉంటారు కదా ఎప్పుడైనా కూడా. కానీ ఇక్కడ అదే ప్రత్యేకత. స్వామివారు వాళ్ళ దగ్గర ఉండరు, వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారండి. నేను ఇక్కడ చూపించాను చూడండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. స్వామివారు కనిపిస్తారు. ఈయన గుడి ఎదురుగానే హనుమంతుల వారు ఉంటారండి. అది అన్నమాట ఇక్కడ స్థల పురాణంలో ఉన్నది. నేను పార్ట్ 2లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను. కంపల్సరీ చూడండి. దీని తర్వాత పెడతాను. ఇదే అండి స్టోరీ. ఇక్కడ లోపల శివయ్య కూడా ఉంటారండి. శివయ్య దర్శనం కూడా జరుగుతుంది. ఇక్కడ కోతులు కూడా ఎక్కువైనండి, చాలా ఉంటాయి అన్నమాట. మేము ప్రసాదం తీసుకుంటా అంటే కూడా చూస్తూనే ఉన్నాయి. అది అనమాట. థ్యాంక్ యూ. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోసం నేను వెయిట్ చేస్తుంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.